నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే మాట వింటూ ఉంటారు సార్. యాహ్! ప్రతి వాడు అది పాపకర్మ అవనియండి, పుణ్యకర్మ అవనియండి, అది అనుభవించక తప్పదు అని అంటుంటారు. మరి బ్యాలెన్స్ చేసుకోవటం ఎలాగా? పాపకర్మ అంటేనే భయపడిపోతుంటాం. పుణ్యకర్మ అయితే ఓకే. ఎందుకంటే సుఖాల రూపంలో అది మనం అనుభవిస్తాం కాబట్టి. యాహ్! మరి పాపకర్మ నుంచి అనుభవించలేమండి, తెలుసో తెలియకో తప్పులు చేశాం, దాని నుంచి బయటపడే ఆస్కారం ఉందా అని అడిగే వాళ్ళ సంఖ్య అధికం. దీనికి మీ సమాధానం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అడిగారు చూసారా? చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవ్వరు నిన్ను వదిలిపెట్టినా కర్మ నిన్ను వదిలిపెట్టదు. యాహ్! నువ్వు కర్మను భగవంతుడైనా వదిలిపెట్టినా కర్మ నిన్ను వదిలిపెట్టదు. భగవంతుడైనా పాపం పోన్లే అనుకుంటాడు. కర్మ నిన్ను వదిలిపెట్టదు. కర్మని నువ్వు చీట్ చేయలేవు, కర్మ నిన్ను చీట్ చేయదు. నువ్వు చీట్ చేయలేవు, అది నేను చీట్ చేయదు. నిజంగా భగవంతుడు కర్మేనేమో అని అనిపిస్తుంది. ఓకే. ఆ! అట్లాగే ఇంకోటి ఏంటంటే, మనము అంటే చాలాసార్లు నా కర్మ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటాం చూసారా? అది యాక్చువల్‌గా ఎక్కడో ఏదో టైం బాగోక అనుకుంటాం కానీ, నీకు నువ్వే క్రియేట్ చేసుకున్నటువంటిది కర్మ. ప్రతి మనిషి పుట్టేటప్పుడంట ఎక్కడ పుట్టాలని ఆయన ఎంచుకుంటాడట. ఎంచుకొని పుడతాడు. పుట్టిన తర్వాత ఏంటి ఇక్కడ నేను పుట్టానేంటి, నేను ఇలాంటి లైఫ్ కాదు నాకు అని అనుకుంటూ ఉంటాడు. ఓహ్! ప్రధానంగా చెప్పాలంటే. సో, నువ్వు దాని నుంచి ఎస్కేప్ అవ్వలేనిది ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే కర్మే. మరెలా సార్? ఎస్కేప్ అవ్వలేమండి. దాన్ని మనం మార్చుకోవడము, అంటే మన జీవన శైలిని మార్చుకోవడము, లేదా దానికి సంబంధించిన కొన్ని చేయడం. దేవతా మంత్రాలు కావచ్చు, ఇవి కావచ్చు. కొంత ఉపశమనం ఉంటుందా మరి? కర్మను అనుభవించేటువంటి శక్తి మీకు వస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే బయట మాత్రం పడం. బయటపడడం జరగదు. కర్మను అనుభవించే శక్తిని ఇస్తాడు భగవంతుడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మే చాలా స్పష్టంగా, అతనికి ఒక కుమారుడు ఉంటాడు. సేమ్ శ్రీకృష్ణ పరమాత్మ లాగే ఉంటాడు. డిట్. అందరికీ ఆయన కృష్ణుడిలాగే వేషధారణ వేసుకొని అందరి మధ్యలోకి వెళ్ళి అయ్యో కృష్ణుడు వచ్చాడని నేను కాదు అని చేసేవాడు. కొంతమంది వచ్చుకునేవారు, కొంతమంది సరదాగా తీసుకున్నారు. ఒకసారి ఇలాగే మన నారద కూడా ఇలాగే చేసినప్పుడు నారదుడు కోపం వచ్చి శపిస్తాడు, కుష్టు వ్యాధి రావాలని, చర్మ వ్యాధులు రావాలని. అప్పుడు నాకేంటి, నా తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన వెంటనే తగ్గిస్తాడని వెళ్తాడు. లేదు నేను అలా తగ్గిస్తే అది కర్మ సిద్ధాంతం అవ్వదు, నువ్వు వెళ్ళి సూర్య ఉపాసన చేయకు అని చెప్పి చేస్తాడు శాంబుడిని. సో అది 7 సంవత్సరాలు సూర్య ఉపాసన చేసి తగ్గించుకుంటాడు. కాబట్టి ఏంటంటే నా సొంత కొడుకు కదా అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ యొక్క ఎటువంటి అలాంటిది లేకుండా ఈ ప్రపంచం మొత్తం ఆయనదే, ఆ విష్ణువుదే. కాబట్టి అందరికి ఒకలాగే చూడాలి. నా కొడుకు కదా అని వెంటనే తగ్గించేసి ఇంకోటి మాత్రం కర్మ అనుభవిస్తే అది ఆయన భగవంతుడు అస్సలు అవ్వడు. అది చాలా స్పష్టంగా అర్థం అవడానికి ఆ ఘట్టం మనకి కనబడుతుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తికి షుగరో బీపీయో ఏదో వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒకటి టాబ్లెట్ వేసుకుంటాము దాన్ని భరాయించడానికి, లేదా మన డైట్ మార్చుకుంటాం. కీటో డైట్ అని రకరకాల డైట్స్ ఉన్నాయి. అంటే మన లైఫ్ స్టైల్లో ఏదో మార్పు రావాలి. ఫుడ్ తినే స్టైల్లో ఎలా అయితే మార్పులు వస్తాయి, రివర్సల్ అవుతుందో షుగర్ అనేటువంటిది, అలాగే మన లైఫ్ స్టైల్లో మన వాక్కు దగ్గర నుంచి, అంటే మన దృష్టి దగ్గర నుంచి, మన వాక్కు దగ్గర నుంచి, మన మనసు దగ్గర నుంచి, మనం చేసే ప్రతి పని దగ్గర నుంచి మార్పులు చేసుకుంటూ రావాలి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే, గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అనే దాన్ని ఎలా నిర్ధారించాలి? ఎస్, నేను ఇది గుడ్ కర్మ చేస్తున్నాను, ఇది బ్యాడ్ కర్మ చేస్తున్నాను అలా నిర్ధారించాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, శాస్త్రంలో ఏదైతే చెప్పారో దాన్ని నువ్వు పాటించు, అదే గుడ్ కర్మ. శాస్త్రం చెప్పంది నీకు గుడ్ అనిపిస్తే కాదు, అది నీ పర్సెప్షన్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే సేమ్ ఇదే సిచ్యువేషన్ కురుక్షేత్రంలో అర్జునుడికి వస్తుంది. ఏంటి ఇంతమందిని నేను చంపేసేయాలా, పాపం వస్తుంది నాకు, అవును నేను ముష్టెత్తుకు బతుకుతానంటాడు. గురువుని చంపాలా అని అతను పడినటువంటి వ్యధ, తండ్రులను, మేనమామలను, గురువులను, సహోదరులను, తాతగారిని వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ
అంటాడు. నాకు విజయం వద్దు ఏమొద్దు, కావాలంటే నేను ఏ బాణాలు వేయకుండా అలా ఉంటాను, వాళ్ళు బాణం వేసేస్తారు, నేను చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోతాను, వాళ్ళు విజయ స్వర్గం పొందుతారు, ఇట్లాంటివన్నీ మాట్లాడతాను. మనకు నిజంగా కనుక భగవద్గీత కనుక అది పూర్తిగా ఆ అధ్యాయం కనుక చదివితే నిజమే కదరా, అసలు ఎంత మంచి మాటలు చెప్తున్నాడు కృష్ణుడికి, అసలు ఇంత కూడా కరుణ లేదేంటి, ఎంత మంచి మాటలు చెప్పాడు, ఎంతమంది చచ్చిపోరు కదా, వాళ్ళందరూ రకరకాల వర్ణ సంక్రమణ జరగదు కదా, ఎంత చక్కగా చెప్తున్నాడు, నిజమే కదా అనిపిస్తుంది. కానీ ధర్మం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్షాత్ర ధర్మం ఏమిటి అనే దాన్ని అక్కడ మనకు ఒక క్లారిటీ ఇస్తాడు. అంటే నువ్వు చేస్తున్న ధర్మాన్ని నువ్వు పట్టుకోవడం కూడా కర్మలో మెయిన్ పార్ట్. ఇక్కడ కర్మ అంటే కేవలం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ధర్మబద్ధంగా చేస్తున్నావా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కర్మ. అక్కడ ధర్మబద్ధంగా నువ్వు చేయకుండా ఊరికనే ఏదో పని చేస్తున్నానంటే అంటే కాదు. ఇందులో రకరకాల కర్మలు ఉంటాయి, దైవిక కర్మలు ఉంటాయి. దైవిక కర్మలు కనుక నీకు దెబ్బతింటే దైవ శాపానికి నువ్వు గురవుతావు. అంటే ఇప్పుడు నువ్వు ఒక బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నావు, బ్రహ్మచారి చేయాల్సిన కర్మలు ఏమిటి? గృహస్థ ఆశ్రమంలో ఉన్నావు, గృహస్థ చేయవలసిన కర్మలు ఏంటి? ఇవాళ రేపు మనకి విడిపోతున్నారు, దూరం అవుతున్నారు అంటే కారణం ఏమిటంటే గృహస్థ కర్మని నువ్వు అనుభవిస్తూ నీ పిల్లలకు నువ్వు నేర్పట్లేదు. నువ్వేం చేస్తున్నావు? భార్యను చెదిరించుకుంటున్నావు, లేకపోతే భార్య వచ్చి భర్తను చెదిరించుకుంటుంది. పిల్లలు ఏమనుకుంటారు, ఇలాగే ఉండాలేమో, ఇలాగే ఉంటాదేమో, ఇలాగే ఉండాలని నేర్చుకుంటున్నారు, ఇలాగే ఉంటాదేమో అని ఊహించుకుని కొంతమంది పెళ్ళిళ్ళు వద్దనుకుంటున్నారు. అంటే నువ్వు చేసే కర్మ కరెక్ట్గా లేకపోతే ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ప్రతి ఒక్కరికి అగ్రెసివ్ వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. కానీ వెంటనే మనం దాని నుంచి నేర్చుకోవాలి. ఏమిటి, నేను ఎందుకు ఇట్లా అగ్రెసివ్ అవుతున్నాను, ఎందుకు చిరాకు పడుతున్నాను? అవతల వాళ్ళకి నాకు ఒక రోజు ఒకటి అనిపించింది ఏంటంటే, మెచ్యూరిటీ అనేటువంటిది కేవలం అర్థం చేసుకోవడమే కాదు, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని కూడా యాక్సెప్ట్ చేయడమే నిజమైన మెచ్యూరిటీ అనిపించింది. ఎందుకంటే అందరూ జ్ఞానులే అవ్వరు కదండి, ఎక్కడో దగ్గర అజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు నేను నాకన్నీ తెలియాలని రూల్ లేదు, నాకు ఎక్కడో తెలియని విషయాలు చాలా ఉంటాయి, కొన్ని వేల కోట్ల విషయాలు ఉండొచ్చు. ఇంకో వ్యక్తి కొన్ని విషయాల్లో మంచి నిష్ణాతులు ఆయనకి తెలియనివి చాలా ఉంటాయి. తెలియని దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే దట్ ఈస్ మెచ్యూరిటీ అయినట్టు. నువ్వు తెలియని దాన్ని పట్టుకొని నీకు తెలియదు, నువ్వు ఇలాగ వేస్ట్ 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 అంటూ ఉంటే మరి నీకు తెలియని నువ్వు మొత్తం ప్రపంచం మొత్తం చదివేసి ఇంకా భూమి మీద తెలియని విషయం నీకు ఏమైనా ఉందా? ఎప్పటికీ జరగదు. అసలు అది జరగని అంశం. నువ్వు జరగని అంశం గురించి చాలా మంది అంటుంటారు నాకు, ఏమండి నాకు కోపం వచ్చేస్తున్నా అండి, ఆ కోపం వల్ల నేను అనవసరంగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తాను, బాధ పెట్టేస్తాను, ఆ కర్మ ఏమైనా నాకు తగులుతుందేమో. చాలా మంది నన్ను అడిగారండి, ఏంటంటే నాకు కోపం వచ్చేస్తుంది, అగ్రెసివ్, నేను స్వతహాగా నేను మంచివాడిని, ఎవరికి హాని చేయాలనుకోను, కానీ అగ్రెసివ్ నన్ను పట్టేస్తుంది, పట్టేసి గబాలను ఒక మాట నేస్తాను, వాడు నొచ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ వాడికి సారీ చెప్తాను. ఎంతైనా మాటే కదా, ఆ మాట వెనక్కి తీసుకోలేం కదా. ఒక సామెత ఉంటుంది, ఒక జలపాతం ఉధృతంగా వస్తున్నటువంటి జలపాతం పైనుంచి కింద దూకిన జలపాతాన్ని ఎలా అయితే మనం వెనక్కి తిప్పి పెట్టలేమో, కోపం కూడా అలాంటిదట, మాట కూడా అలాంటిదట, వెనక్కి తీసుకురాలేం కదా. చాలా మంది నేను చెప్పే సూత్రం ఒకటే, ఎక్కువ కోపం ఉందండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, కోపం ఎందుకు వస్తుంది? రెండే విషయాలు ఇక్కడ. ఒకటి, మీరు చెప్పినటువంటిది అవతల వాళ్ళు చేయకపోవడం వల్ల మీకు కోపం వస్తుంది, మీరు అనుకున్నది జరగకపోవడం వల్ల మీకు కోపం వస్తుంది. ఈ రెండు అంశాలు ఎవరికి జరుగుతాయంటే దేవతలకు జరుగుతాయి. వాళ్ళు అనుకున్నది జరుగుతుంది, వాళ్ళు చెప్పింది జరుగుతుంది. మనం దేవతలం కాదు, మానవ మాత్రులం. మానవ మాత్రుడుగా నువ్వు పుట్టి దేవతలకు సంబంధించి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? కరెక్ట్, అంతే కదా. కరెక్ట్ సార్, డెఫినెట్లీ దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, దాన్ని కన్ఫర్మ్ గా మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ చేయాలి. నీకు ఇంకోటి, కోపం నీకు కంట్రోల్ అవ్వాలని నువ్వు ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయాలి. నువ్వు దేవతవి కాదు, నువ్వు మనిషివి రా నాయనా అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. మనిషికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, నీకు అనుకున్నవి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. నువ్వు చెప్పింది అవతల వాడికి అంత బ్రెయిన్ ఉండొచ్చు, ఉండకపోతే చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ గా అవ్వాలని రూల్ లేదు. సో యాక్సెప్ట్ దిస్. నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే నీకు కోపం రాదు. నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నేను ఒక మహా అద్భుతమైనటువంటి వ్యక్తిని అనుకోని. అవును. మరి ఎట్లా సార్ ఈ అగ్రెసివ్ నేచర్ ఏదైతే ఉందో అది కంట్రోల్లో ఉండాలి, యాక్సెప్టెన్సీ అనేది నేను నా ప్రయత్నపూర్వకంగా నేను చేయలేకపోతున్నాను, భగవతానుగ్రహంతో ఆ పరిస్థితి, అలా ఆలోచించే పరిస్థితి నాకు వస్తుందంటే మార్గం ఉందా? ఉంది, ఎందుకు లేదు. ఫస్ట్ మనం ఏమీ లేదండి, సింపుల్, మనం ప్రతిదాన్ని అర్థం చేసుకోవడం. నాకు కూడా ఒకప్పుడు జాతకం చెప్పేటప్పుడు స్టార్టింగ్లో నాకు కొన్నిసార్లు కోపం చేసేది. ఎలా అంటే నేను చెప్తూ పోతుంటే అలా సైలెంట్గా ఉండేవారు,
ఏంటిది సైలెంట్గా ఉంటారు, అవునో కాదో ఏదో ఒకటి చెప్పాలిగా. ఆ, అంటే అవునో కాదో చెప్పండి అమ్మా అంటే కొన్ని రోజులు ఓకే అనేవారు. ఓకే అంటే ఇది నేను ఏం అర్థం చేసుకోవాలి, అవునా కాదనా అమ్మ దీని అర్థం అంటే అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది. అప్పుడు నేనేం చేశానంటే, ఏమండి నేను మీకు జాతకం చెప్పేటప్పుడు మీరు అవును లేకపోతే కాదు అని చెప్పండి అమ్మా, లేకపోతే మీరు ఉన్నారో లేరో ఫోన్లో ఉన్నారో లేదో నేను కన్ఫ్యూజన్కి గురవుతాను అన్నప్పుడు అప్పుడు కొంత క్లారిటీ పోయి అప్పుడు నాకు తెలిసిన నేను ఏ అజ్ఞానంలో ఉన్నాను వాళ్ళకి చెప్పకపోవడం వల్ల కదా వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనే విషయం అజ్ఞానాన్ని నేను బయట పెట్టి Right, క్లియర్ చేసుకున్నా. right. అలా ఏంటంటే ప్రతీది కూడా నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ తీసేసేయి Hmm. ఒకటి. రెండవది నువ్వు మానవ మాత్రం అనే విషయం ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. Right. నువ్వు మనిషి అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయకుండా దేవత అనుకోని లేదా భగవంతుడు అనుకోని ఇదేంటి ఇలా జరగట్లేదు నాకు నచ్చినట్టుగా ఏమి జరగట్లేదు అనే దానిలో ఒకడినేదో అని. ఎందుకంటే ఈ మాట స్పష్టంగా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక మనసు నొచ్చుకుంటే అది చాలా పెద్ద కర్మ అన్నిటికంటే కూడా బా, దాని జోలికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. మరి ఆల్రెడీ నొచ్చేసుకునేలాగా మా ప్రవర్తన ఇప్పటి వరకు బోల్డ్ సార్లు చేసామండి. ఎగ్జాక్ట్లీ బయటికి ఎలా పడాలి? బయటపడడం అంటే ఒకటి అర్థం చేసుకోవడము. రెండవది ఓం మనస్విని అయిన మహానే నామస్మరణ. మనస్విన్యై నమః. ఓం మనస్విని అయిన మహా ఓం మనస్విని అయిన మహా అంటే రెండు మనస్విని. విషయాలు జరుగుతాయి. ఉమ్. నువ్వు గతంలో ఎవరినైతే నొచ్చుకునేలాగా నీ అజ్ఞానంతో చేశావో కావాలని చేసి ఉండరు. ఎమోషన్స్ ఉంటాయి కొంతమంది సడన్గా ఏదో అనేస్తారు. మళ్ళీ వాళ్ళు బాధపడినట్టుగా ఎవరు బాధపడరు కూడా. బాధపడతారు. చేశావో ఆ కర్మ నీకు తగ్గుతుంది ఒకటి. Right. రెండవది నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుంది. ఇది. Exactly. అలాగే కొన్నిసార్లు దేవతా శాపాలకు గురవుతారు. అంటే అలాగా చేసే పద్ధతిగా చేయకుండా డిఫరెంట్ పద్ధతులు. అందరూ ఏమనుకుంటారంటే నేనేముంది నేను రోజు పూజ చేస్తున్నా నేను బాగానే చేస్తాను అనుకుంటారు. కాదు, ఇక్కడ పద్ధతి దేవతా ప్రకారం. శాపం ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. ఉమ్. ఒక మనిషిని పిలిచారమ్మా. ఇప్పుడు మీరే ఒక గెస్ట్గా వెళ్ళారు ఒకళ్ళ ఇంటికి. రోజు పిలుస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని. కానీ రోజు ఏదో అలా టీ అలా పెట్టేసి టిఫిన్ అలా పడేసి ఛీ. వెళ్ళిపోతున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎటు మాట్లాడుతున్నారు, ఏదో ఫోన్ మాట్లాడడం మీ ముందు తిరుగుతున్నారు. చే దరిద్రమని ఊహిస్తేనే రోజు వెళ్తే చండాలంగా. మీరు ఎంత తిట్టుకుంటారు ఇంక వాళ్ళని. మళ్ళీ వెళ్ళం కూడా. మరి అలాంటప్పుడు పూజ చేసే విధానంలో మీరు మనసు పెట్టి చేయకపోతే అది దోషమే కదా. ఎగ్జాక్ట్లీ. అందరూ ఏమనుకుంటారంటే పూజ సరిగ్గా చెయ్యకపోతే ఆ ఫలితం రాదేమో అనుకుంటారు. కాదు, అది దోషం ఏర్పడుతుంది. Hmm. అందుకని సక్రమంగా మీకు పద్ధతి తెలియకపోతే మనసు పెట్టండి. భవానీ భావనా గమ్య భవారణ్య కుటారిక. భావన చాలా ముఖ్యం అమ్మవారికి. అమ్మవారు అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, ఎవరైనా అనుకోండి. మీకు భావన లేకుండా చేసే పూజ కాదు కదా ఏ పని కూడా పనికిరాదు. రైట్. సో దేవతా సంబంధించిన దాంట్లో అలాగా వాక్కు సంబంధించింది, మనసు సంబంధించిన విషయాల్లో ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమందికి వాక్ సంబంధించిన విషయంలో దోషాలు ఉంటాయి. అంటే ఎలా అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు, ఏదో మాట్లాడేస్తారు, మాటకు కూడా నొచ్చుకుని ఉంటారు. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః. లేదు ఎవరు పడితే వాళ్ళని ఏదో ఒకటి అంటున్నారండి నన్ను, అప్పుడు కూడా ఈ మంత్రం పనిచేస్తుంది. మాటలు పడకుండా ఉండడానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ కర్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే నీ విధి విధానాలు, నీ ఆలోచన విధానము, నీ కర్మలు ఫస్ట్ మార్చుకోవాలి. ఎందుకంటే కర్మ మారుస్తేనే కర్మ మారుతుంది. కర్మతోనే కర్మను మార్చగలం. ముళ్ళుతో ముళ్ళుని తీస్తాం, వజ్రంతో వజ్రంకి వస్తాం అంటారు చూసారా. కర్మతోనే కర్మాన్ని మార్చగలం, మామూలుగా చేయలేం. అందులో కొన్ని దైవిక కర్మలు, కొన్ని వాక్ సంబంధించిన కర్మలు, కొన్ని వినకూడని వినడం చేయకూడదు, అది కూడా కర్మే. గాసిప్స్ వినకూడదు అయితే అస్సలు. అమ్మో, దీని మీద నేను మీకు ఒకసారి ఒకటి చెప్పాను. అది రాజుగారు వంట వండించారు, మనం చెప్పుకున్నాం కదా. మరి ఏంటది గాసిప్స్ వినకూడదు. వెంటనే జడ్జి చేయడం కూడా కర్మే అని చెప్తుంది శాస్త్రం. మనం చూసేసా వీడి వేసి నాకు అర్థమైపోయింది అంటాడు. ఏం అర్థమైపోయింది? పక్కన 20 సంవత్సరాలు కాపురం చేస్తే కానీ 20వ సంవత్సరంలో కొత్త విషయం తెలుస్తుంది, భారీ విషయం. ఏ మనిషి పరిపూర్ణంగా ఎవ్వడికి అర్థం అవ్వడు, అది ఇంపాసిబుల్. Yes, sir. ఎందుకంటే వీడి బిజీలో వీళ్ళు ఉంటారు, వీళ్ళ కర్మలు వీళ్ళకు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని యాక్సెప్టెడ్ కర్మాస్ కొన్ని ఉంటాయి, ఇవి పూర్వజన్మ వల్ల వస్తూ ఉంటాయి. కొంతమందికి నేను చూస్తుంటాను కదా, తల్లితో పడదు. ఇదేమిటి సొంత తల్లితో పడకపోవడం ఏంటి, నవమాసాలు మోసింది ఏమిటి, వీళ్ళిద్దరికి గొడవ అనుకుంటాం. పాస్ట్ లైఫ్ నుంచి వస్తున్నటువంటి కర్మ అది. అలాంటప్పుడు తల్లి నిన్ను ఒక రకంగా చూస్తుంది అనుకుందాం, నీకు పడట్లేదు. ఏమిటి 4 పిల్లలు ఉంటే 3 ఇలా ఉన్నారు, వాళ్ళకి 4th house మూన్ పాడవుతుంది సర్వసాధారణంగా. నేను చాలా జాతకాలను ఆయన దగ్గర ఉన్నప్పుడు తల్లితో పడదు. మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, 2 కోణాల్లో చూస్తారు. తల్లి కోణంలో చూసి ఈవిడ అసలు తల్లేనా, 4 పిల్లలు ఉంటే 3కి బాగానే చూస్తే ఇతను ఇలా చూస్తుంది అంటాం. బిడ్డ కోణంలో చూసారే తల్లి చేస్తే చేసింది ఏమైపోయింది, నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వట్లేదు అనుకుంటాం. అలాంటప్పుడు
చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏమిటి అంటే ఫస్ట్ ఆ తల్లి కొడుకుల విషయంలో మనం జడ్జి చేయకూడదు, అది కర్మ. ఆ కర్మ వచ్చి నీకు చుట్టుకుంటుంది. రెండవది ఏంటంటే బిడ్డగా నువ్వు పుట్టి నేను పాస్ట్ లైఫ్లో ఏదో కర్మ, బ్యాడ్ కర్మ తల్లి విషయంలో చేసి ఉంటాను, ఐ యాక్సెప్ట్ అని అనుకొని దండం పెట్టేసి మీ పని మీరు చేసుకోవడం అంత మంచి కర్మ మరొకటి లేదు. అది తండ్రి వల్ల వస్తుంది, ఒక్కోసారి సహోదరుల వల్ల వస్తుంది. అంటే సహోదరులతో ఈయన ఏదో పోయిన జనంలో ఏదో పెట్టాడు, అది ఇప్పుడు వచ్చింది వైరం కింద వచ్చేసింది. భాతృ వైరం, తండ్రి వైరం, పితృదోషం అంటారు దాన్ని. అలాగే స్నేహితుడను, పార్ట్నర్ అను, రకరకాలు. ఇప్పుడు వాళ్ళు కావాలని మీకు పన్నాగం పని మిమ్మల్ని ఏదో లాస్ చేసినట్టు అది కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఇందాక చెప్పేది చూసారా, మీరు కర్మని చీట్ చేయలేరు, కర్మ మిమ్మల్ని చీట్ ఏం చేయడు, దాని పని అది చేసుకుంటూ వెళ్తుంటారు. అట్లా మనం దాన్ని కేవలం దేవతా అనుగ్రహం లేదా గురువు అనుగ్రహం, గురు సేవ, లేనట్లయితే దేవతా ఆలయాలకు వెళ్ళి అక్కడ సేవ చేసుకోవడం, లేనట్లయితే 3 విషయాలు చెప్పారు కర్మ నుంచి నువ్వు తప్పించుకోవడానికి. ఒకటి సూర్య ఆరాధన, 100% కర్మ తగ్గుతుంది. సూర్య ఆదిత్య హృదయం చదివి, లలితా సహస్రనామాలు లేదా ఒక మంత్రం తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేయడం. ఓకే. అండ్ మనకి ఆలయాల్లో ఏదైనా సేవ చేయడం. ఇవి చేశారు అంటే కర్మ నుంచి మీకు కర్మ అర్థమైపోతుంది, అనుభవించే శక్తి లభిస్తుంది. ఇప్పుడు టీచర్కి వెళ్ళి హోంవర్క్ రాయాలి, లేకపోతే టీచర్ పలానా అప్పచెప్పాలి, మీకు అర్థమైతే అప్పచెప్తారు, దాని నుంచి మీరు తప్పించుకోలేరు. అవును. అట్లా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాక్టికల్ గా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ప్రతిదానికి రెమెడీలు చేసేస్తామండి, ఇందులో పాలు పోసేస్తామండి, దాని మీద చక్కెర పోసేస్తామండి అంటే కాదు. ప్రాక్టికల్ గా మెచ్యూరిటీ లెవెల్ అనేది పెరగాలి ప్రతి ఒక్కరికి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.